ఒక దారం, ఒక మగ్గం, ఒక చెయ్యి. ఇవి చూసినప్పుడు మనకు ఒక చీర మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ దారం వెనుక ఒక లెక్క ఉంది. ఆ లెక్క వెనుక ఒక కళ ఉంది. ఆ కళ వెనుక ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం వెనుక ఒక జీవితం ఉంది. ఆ జీవిత కథే పోచంపల్లి ఇక్కత్. రంగురంగుల దారాలు, కంటిని ఆకట్టుకునే డిజైన్లు, చూడగానే ప్రత్యేకంగా కనిపించే చీరలు. ఇది పోచంపల్లి ఇక్కత్. తరతరాలుగా చేతులు మారుతూ వస్తున్న ఈ కళలో ఒక సాధారణ పట్టుదారం అందమైన పోచంపల్లి ఇక్కత్ చీరగా ఎలా మారుతుంది? అసలు ఇక్కత్ అంటే ఏమిటి? ఇంత శ్రమతో తయారయ్యే ఈ చీర వెనుక దాన్ని తయారు చేస్తున్న నేతన్న జీవితం ఎలా ఉంది? దారం నుంచి చీర వరకు, చీర వెనుకున్న మనుషుల వరకు ఈ ప్రయాణాన్ని తెలుసుకుందాం. అసలు ఇక్కత్ అంటే ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. దారం మీద డిజైన్ రావడం, కొన్ని ఏమో చీర ఉన్న బట్ట మీద ప్రింట్ వస్తుంది. ఇది దారానికే డిజైన్ వస్తుంది. ఈ డిజైన్ ఉన్న దారంతో వేస్తాం కాబట్టి దాన్నే ఇక్కత్. ఇక్కత్ ప్రత్యేకత చీర పూర్తయిన తర్వాత దానిపై డిజైన్ను ముద్రించడంలో లేదు. చీరగా మారకముందే దారంలోనే రంగులను, డిజైన్ను ఊహించి ఆ ఊహకు రూపం ఇవ్వడంలోనే ఉంది. అందుకే ఒక పోచంపల్లి ఇక్కత్ చీర ప్రయాణం మగ్గంపై కాదు, దారం దగ్గరే మొదలవుతుంది. మనకు ఫస్ట్ రా మెటీరియల్ బెంగళూరు నుంచి మనకు వస్తుంది. అది అక్కడి నుంచి మనము ఆ ముడి సరుకును మనం ఏం చేస్తామంటే బాయిల్ చేసుకొని ఉడకబెడతాం. ఉడకబెట్టి దాన్ని ఒక గంట సేపు ఉడకబెడతాం. గంట సేపు ఉడకబెడితే అది దానికి ఉన్న ఆయిల్ అనేది పోయి తెల్లగా ఫ్రెష్గా అవుతుంది. దాన్ని మనం ఎండబెట్టి ఎండినాక కొర తిప్పుతాం. వాషింగ్ మిషన్, కొర తిప్పే మిషన్ మీద కొర తిప్పుతాం. తిప్పినాక దాన్ని చిటికి అని మిషన్ మీద చిటికి పోస్తాం. ఇదివరకు చేతి మీద పోసేది, కానీ ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయి. మిషన్ల మీదనే పోస్తున్నాం. మళ్ళీ ఏం డిజైన్ కావాలని ఏంది అనేది ఫస్ట్ మనం గ్రాఫ్ వేసుకుంటాం. గ్రాఫ్ వేసుకున్నాక ఎన్ని కొయ్యలకు వస్తుంది, ఎన్ని కడ్డీలకు వస్తుందని దాని మీద గ్రాఫ్ వేసుకొని ఆ గ్రాఫ్ తగ్గట్టు ఎన్ని కొయ్యలు కావాలో మిషన్ మీద సెట్ చేసి పెట్టుకుంటాం. అన్ని కొయ్యలు పోసుకున్నాక ఆ చిటుకు పూర్తయినాక మనం సుక్కలు వేయడం ప్రారంభిస్తాం. సుక్కలు వేయడం ప్రారంభించడం గ్రాఫ్ మీద ఉన్న సుక్కలు మన మెజర్మెంట్ తాడుతోని చిటికి మీద తాడు తయారు చేసుకొని తాడు మీద సుక్కలు వేస్తాం. తాడు మీద సుక్కలు పెట్టినాక దాన్ని కౌంట్ చేసుకుంటా చిటికి మీద డిజైన్ వేస్తాం. ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్ను చూసుకుంటా ఈ మెజర్మెంట్ తయారు చేసుకుంటాము. మెజర్మెంట్ తయారు చేసుకొని ఈ కడ్డీలు ఈడ ఎన్ని కడ్డీలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది లెక్క పెట్టుకుంటా ఇదే డిజైన్ ఈడ గ్రాఫ్ దీని మీద వేస్తాం. డిజైన్ వేసినప్పుడు ఓసారి మన బై మిస్టేక్లు ఏమైనా అయినా కానీ అది చెడిపోతుంది. ఒక్క సుక్క పోయినా కానీ డిజైన్ అంతా చెదిరిపోతుంది. అట్లా కాకుండా జర శ్రద్ధ పెట్టి దాని మీద మనసు పెట్టి వేస్తుంటాం. వేసి అది పూర్తి వేసినాక వాళ్ళు దూసేస్తానికి ఇస్తాం. వాళ్ళు లేడీస్ ఉంటారు, వాళ్ళు ఆ చిటికిని దూసేస్తారు. అది రబ్బర్ చుట్టి కట్టేసి ఆ డిజైన్ మనకు ఏదైతే వైట్ అవసరం ఉంటుందో ఆ వైట్ దాంతో చుట్టేసుకొని తీసి ఇస్తే రంగులు అద్దేటప్పుడు రంగులు అద్దుతాం. ఏ రంగాలు ఒక రంగు అద్దినాక దాన్ని మళ్ళీ అది మూసేసుకొని ఇంకో రంగు అద్దాం. అన్ని రంగులు ఒకసారి రావు, ఒక రంగు అద్దాం. ఆ రంగు అద్దినాక అది మూసుకుంటాం. అది మళ్ళీ ప్యాక్ చేస్తాం రబ్బర్తో. మళ్ళీ ఇంకోటి ఉంటుందిగా, అది మళ్ళీ దాన్ని అద్దుతాం. అంటే ఒక 3-4 సార్లు చేస్తాం. 3-4 సార్లు అవుతుంది. ఒక చిటికి కావాలంటే 3-4 సార్లు అద్దాలి. 4-5 సార్లు కూడా అవుతుంది. కాయలు ఒకసారి ఉంటుంది, నడుము ఒకసారి ఉంటుంది, అంచలు బార్డర్ ఒకసారి అద్దాలి. 4-5 సార్లు అద్దాలి. 4-5 సార్లు మనం ఒకటి అద్దంగానే వాళ్ళు చుడుతుంటారు. మళ్ళీ ఇంకోటి అది తీస్తుంటారు, మళ్ళీ చుడుతుంటారు, మళ్ళీ అద్దుతాం, మళ్ళీ చుడతాం. అలా అవసరం లేని కలర్ మళ్ళీ హైడ్రోస్లో ఎగరగొడతాం. మళ్ళీ తెల్ల వేసి మళ్ళీ ఇంకొక రంగు అద్దాం. ఆ విధంగా అద్దినాక మొత్తం ఒక
2-3 ప్రాసెస్లు అయిపోయాక చిటికి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయినాక మళ్ళీ లబ్బర్లన్నీ కట్టలన్నీ దారాలన్నీ తీసేసి ఎండకి వేసినాక మొగ్గం కాడికి పోతాం. మొగ్గం కాడికి ఇచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఆసుకేసి కండెలు తిప్పుతారు. కండెలు తిప్పి ఆ కండెల్ని నాడలు వేసుకొని మొగ్గం వేస్తారు. అవి మళ్ళీ 2-3 రోజులు వాళ్ళు నేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం ఏమవుతుందంటే 1-10 రోజులు పడుతుంది. ఏది మనం మైల తీసి దాన్ని ఎండకేసి మళ్ళీ కూర తిప్పి మళ్ళీ చిటికి పోసి దాన్ని సుక్కలేసి దాన్ని కట్టి రంగద్ది ఇవన్నీ చేసే వరకు ఇవి ఒక 7-8 రోజులు పడుతుంది. మళ్ళీ మొగ్గం నేస్తాయని ఆయన 2-3 రోజులు దాన్ని మొగ్గం నేస్తాడు. నేసి మనకు చీర తయారు చేసినాక మనకు చీర ఇస్తాడు. ఆ చీరను మనం షాపులలో ఇస్తాం, వాళ్ళు కస్టమర్స్కు అమ్ముకుంటారు. అప్పుడేమో చేతుల మీద చేసేది, ఇప్పుడు కాకపోతే మిషన్లు వచ్చినాయి. ఇప్పుడు పోసే మిషన్ అయినా మా అమ్మ చేతి మీద పోసేది, ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. కూర ఇప్పుడు కూడా అప్పుడు మామూలుగా చేతి మీదనే తిప్పి చేతి రాట్నం అనేది ఒకటి ఉండే, దాని మీదే తిప్పేది. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, ఒకటేసారి 4 సీట్లు తిప్పొచ్చు. అప్పుడు ఒక సీట్ తిప్పాలి. ఇప్పుడు మిషన్లు కూడా అప్పుడేమో రోజు పొద్దున్న కాలించి కొద్దిగా దాకా ఒక సీట్కే పోసేది, ఇప్పుడు 4 పోయొచ్చు మిషన్లు. కాకపోతే మిషన్లు వచ్చినాయి, దానివల్ల కొంచెం పని స్పీడ్. ఒక పోచంపల్లి ఇక్కత్ చీర తయారీ ఒకరి చేతుల్లో పూర్తయ్యే పని కాదు. దారాన్ని సిద్ధం చేయడం, డిజైన్కు లెక్కలు వేయడం, ముడులు కట్టడం, రంగులు అద్దడం, చివరికి మగ్గంపై చీరకు రూపం ఇవ్వడం, ఇలా ఒక్కో దశలో ఒక్కో చేయి కలవాలి. అందుకే ఇక్కడ చీరను నేసేది ఒక్క నేతన్న మాత్రమే కాదు, కుటుంబం అంతా కలిసి ఒక చీరకు ప్రాణం పోస్తుంది. ఒకరి చేతి నుంచి మరో చేతికి, ఒక ప్రక్రియ నుంచి మరో ప్రక్రియకు దారం ప్రయాణిస్తూనే ఉంటుంది. చివరికి ఆ కుటుంబం మొత్తం శ్రమకు రూపంగా ఒక పోచంపల్లి ఇక్కత్ చీర మన ముందుకు వస్తుంది. ఇక ఇంట్లోనే కొంచెం పని వచ్చు లైట్ గా. ఇంక ఈడికి వచ్చిన కాడ నుంచి మామయ్య అవుతాడు. ఇంకా ఆయన దగ్గరకు వచ్చిన మొత్తం పని అంతా వచ్చింది, నేర్చుకున్నాం. ఆసు దూసేయాలి, చిటికీలు కట్టాలి, రంగులు అద్దితే లబ్బర్లు చుట్టేయాలి, వార్పులు జాపేవి ఉంటే వార్పులు జాపాలి, అరగట్టేది అవన్నీ ఉంటాయి, అవన్నీ చేయాలి. ఇంతవరకు మనం చూసింది ఒక అందమైన చీర తయారయ్యే ప్రయాణం. కానీ ఆ చీరను తయారు చేస్తున్న చేతుల వెనుక మనకు కనిపించని మరో కథ ఉంది. ముడిసరుకు ధరలు పెరుగుతున్నాయి, తయారీ ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ తమ శ్రమకు తగ్గ ఫలితం మాత్రం అందడం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాల్ రేటు బెంగళూరు ఇప్పుడు అక్కడ సైడు వర్షాలు ఎక్కువ పడి అనుకో మాలు షార్టేజ్ అవుతుంది, మాల్ రేటు విపరీతంగా పెరుగుతుంది. ఇదివరకు ఉన్నదానికి ఇప్పుడు మస్తు షార్టేజ్ విపరీతంగా పెరిగింది. 4,000 3,000 ఉన్న మాలు ఇలా 6,000 అయింది. దీనివల్ల కూడా మస్తు, దానివల్లనే మాల్ రేటు వల్లనే మస్తు ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు అది పెరిగినప్పుడు మరి చీర కాస్ట్ పెరగదు. దీనివల్ల మస్తు లాస్ అయ్యి ముగ్గాలు తీసేసి సపరేట్గా ఉన్న రోజులు కూడా ఉంది. ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ఖర్చులు, శ్రమకు తగ్గ ఆదాయం లేకపోవడం, ఇలాంటి పరిస్థితులు నేత కుటుంబాల జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో ఆయన మాటల్లోని ఆవేదన తెలియజేస్తుంది. మాకు ఇక మొదటి నుంచి ఇది తప్ప ఇంకో పని రాదు. ఇక సచ్చినా బతికినా లాస్టమో లాభమో ఇదనే, ఇక ఇదే చేసుకుంటూ పోవాలి. లాస్ అయ్యి అప్పుల పాలయ్యి అప్పులపై ఆకలి సాగులు చచ్చిన వాళ్ళు అప్పుల పాలు, అప్పులకు బాధలకు మాకు యాసిడ్ ద్రావకం దొరుకుతుంది, మా దగ్గరనే ఉంటుంది. అదే ఇంత తాగి చచ్చేటోళ్ళు చాలా మంది చచ్చిపోయి. ఇంకా ఇల్లు గడుస్తుందా అంటే ఇక గడుస్తుంది. అంటే ఇక ఏ రోజు ఆ రోజే ఉంటది. నేస్తేనే మాకు పని, నేయకుంటే లేదు. ఇక ఆ రోజు ఇక అట్లనే ఉంటది. చేసిన రోజే పైసా, చేయని రోజు ఏముండదు, అట్లనే ఉంటది. మాకు బయటికి పోయి పని చేయాలంటే మేము చేయలేము. మాకు ఇక ఉన్నదే వృత్తి ఇది కాబట్టి ఇక తాతల నాటి నుంచి వాళ్ళు అందరు ఇదే చేసుకుంటూ వచ్చారు. ఇంక ఇదే పని కంటిన్యూ చేస్తున్నాం. బయటికి వెళ్ళి పని చేయాలన్నా మా ఊర్లో ఎవరు చేయలేరు. అలవాటైన పని చేయాలంటే ఇదే పని అలవాటు. మనం ఒక పోచంపల్లి ఇక్కత్ చీరను చూసినప్పుడు మనకు కనిపించేది దాని అందం, కానీ ఇప్పుడు ఆ అందం వెనుక ఉన్న ప్రయాణం కూడా మనకు తెలుసు. దారాన్ని సిద్ధం చేయడం నుంచి దానికి రంగులద్దడం వరకు, ఒక్క చుక్క కూడా లెక్క తప్పకుండా డిజైన్ను రూపొందించడం నుంచి మగ్గంపై దానికి ప్రాణం పోయడం వరకు ప్రతి దశ వెనుక ఒక మనిషి ఉన్నాడు. ప్రతి చీర వెనుక ఒక కుటుంబం ఉంది. కాలం మారుతుంది, మార్కెట్ మారుతుంది, సాంకేతికత మారుతుంది, కానీ తనకు తెలిసిన కళను నమ్ముకొని మగ్గం ముందు కూర్చొని ప్రతి దారాన్ని ఓపికగా కలుపుతూ నేతన్న తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఇది అతనికి కేవలం ఒక పని కాదు, తరతరాలుగా అందుకున్న నైపుణ్యం, తన కుటుంబానికి జీవనాధారం, పోచంపల్లికి ఒక గుర్తింపు, మన తెలుగు నేల ఒక కళా వైభవానికి ఒక నిలువెత్తు నిదర్శనం.
ప్రతి దారంలో ఒక లెక్క, ప్రతి రంగులో ఒక కళ, ప్రతి చీర వెనుక ఒక కుటుంబం, ప్రతి మగ్గం వెనుక ఒక జీవితం. ఇవన్నీ కలిసినప్పుడు అది కేవలం ఒక చీరగా మిగలదు, పోచంపల్లి ఇక్కదిగా మారుతుంది.